నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాం. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఆ చిన వెంకన్న దర్శనం ముగించుకొని అక్కడికి అతి సమీపంలో ఉన్న మరొక మహిమాన్విత ప్రదేశానికి మనం వెళ్తున్నాం. అదే ఐఎస్ జగన్నాథపురం. ద్వారకా తిరుమల నుండి ఈ గ్రామానికి వెళ్ళే దారి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇరువైపులా పచ్చని పొలాలు, చల్లని గాలి నిజంగా మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. ఒక చిన్నపాటి లాంగ్ డ్రైవ్ లాగా అనిపిస్తుంది. మనం వెళ్తున్న ఈ క్షేత్రం ఒక చిన్న కొండపై ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన స్వామి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి. సాధారణంగా నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు చాలా శాంతమూర్తిగా యోగముద్రలో దర్శనమిస్తారు. ఈ కొండ చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తుంటే ఎంతసేపు అయినా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ రూట్లో మనం కాలినడకన వెళ్ళే భక్తులు ఆ మెట్ల మార్గం ఉంది చూడండి, అటు సైడ్ నుంచి వెళ్తారు. 2 వీలర్ 4 వీలర్ ఇంకా ఏమైనా భారీ వాహనాలు ఉంటాయి. ఈ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళొచ్చండి. ఈ ఘాట్ రోడ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఎంట్రన్స్లో మనం పైకి వచ్చాక ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారండి. అలాగే ఇక్కడ స్వామివారికి పొంగలి ప్రసాదం నివేదించడం ఒక విశేషం ఉంది. భక్తులు తమ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి సమర్పిస్తారు. ఈ ప్రసాదం రుచి చూస్తే ఆ స్వామివారి ఆశీస్సులు మనకి అందినట్లే అనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ద్వారకా తిరుమల వస్తే ఖచ్చితంగా ఐఎస్ జగన్నాథపురాన్ని దర్శించుకోండి. ఇక్కడ ప్రశాంతత మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రమ్మంటుంది. నా ఈ చిన్న యాత్ర మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై నరసింహ.